నేను ఇక్కడ నిజానికి ఈ వేదికని పంచుకునే అనుభవం కూడా నాకు లేదు. అయితే సంజయ్ కిషోర్ గారు మొన్న దాన్ని అన్నీ వదిలేసి రెక్కరాని కూనలే పడితే పాపమే బడిలో నేర్పినది చదువేనా, రెక్కరాని కూనలే పడితే పాపమే. ఆ పాట ఇంకా గుర్తుండిపోయిందంటే అది నా గొప్పదనం కాదు, అది డ్యూయట్ అండి. సరోజిని గారిని చూసే భాగ్యం ఇన్ని సంవత్సరాలు ఈ పాట గుర్తుండిపోయింది. ఆ పాట గొప్పతనం, ఆవిడ గొప్పతనం, అది చూసే సౌభాగ్యం నాకు కలగలేదు. ఆవిడ గురించి సంజయ్ గారు చెప్పంగానే బాగా విపరీతమైన కష్టాలు అవసరమా అని అనిపించింది. వెంటనే ఒక మాట నాకు అనిపించింది, అమ్మ మీకు మేమందరం కుటుంబ సభ్యులు అనుకుని మమ్మల్ని అందరినీ మీరు దత్తత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి మీరు సార్, మీరు మా వాళ్ళు, మా బాధ్యత. ఇది మేము ఏ విధంగా ఈరోజు సంజయ్ కిషోర్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమం ఆయన మంచితనానికి, ఆయన బాధ్యతాయుతమైన అంటే కళని గౌరవించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇలా బాధ్యతని కూడా స్వీకరించి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్న వారికి కూడా అభినందనలండి. అలాగే ఒకే మాట అంటాను, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడేవాళ్ళు, ఇంకా బాగా మాట్లాడి పాడేవాళ్ళందరూ. హాయిగా ఆరోగ్యంతో మీరు అద్భుతం, ధన్యవాదాలు సార్.